హెబ్రీ 9:22లో రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చని రాయబడింది. అది కూడా పరిశుద్ధమైన రక్తం. భూమి మీద నీతిమంతుడు ఎవ్వరూ లేరు. అందరూ పాపం చేసి దేవుడిని అనుగ్రహించి మహిమ పొందలేకపోయినారు గనుక పరిశుద్ధుడైన వాడు పరలోకం నుండి వచ్చి శిల్వ మరణం పొంది మన అందరి కొరకు రక్తం చిందించారు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యొక్క రక్తం మనలో 7 కార్యాలు జరిగిస్తూ ఉంది. 1, మనల్ని విమోచించడం. ఎఫెస్సి 1:7లో చూస్తే ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నదని చదువుతాం. క్షమించడం మాత్రమే కాదు, పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా తుడిచివేయబట్టం కూడా జరుగుతుంది. అందుకే రెండవ విషయం కడగబడటం. యోహాను తన మొదటి పత్రికలో రాస్తున్నాడు, కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని. 3, నీతిమంతులుగా తీర్చింది. రోమా 5:9లో కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడిన వారము అని చదువుతాం. 4, పరిశుద్ధపరచబడటం అంటే క్రీస్తులాగా ప్రత్యేకించబడటం. హెబ్రీలో యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమనొందెను అని రాయబడింది. 5, జీవాన్ని కలిగించింది. లేవికాండం 17:11 చూస్తే రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని అని ప్రభు అన్నారు. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అని రాయబడింది. యోహాను సువార్త 6:54లో నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలవాడని యేసుప్రభు అంటారు. కాబట్టి ఈ రక్తం ద్వారానే మనం జీవాన్ని పొందుకున్నాం. మన ఆత్మ తిరిగి జన్మించింది. 6వది మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12:22-24 చూస్తే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని రాయబడింది. అంటే హేబేలు రక్తం తనను చంపిన అన్నను శిక్షించమని మొరపెడుతూ ఉంటే మరి శ్రేష్టమైన యేసుక్రీస్తు యొక్క రక్తము తను చంపిన వారిని క్షమించమని మొరపెడుతుంది. నేటికీ విజ్ఞాపన జరుగుతూనే ఉంది. 7, రక్తము ద్వారానే మనకు దేవుని యొద్దకు ప్రవేశం దొరికింది. హెబ్రీలకు రాసిన పత్రిక 10:19లో ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది అని చదువుతాం. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనలో జరిగిన ప్రతి కార్యము ఆయనను సమీపించటానికి ధైర్యాన్ని ఇస్తుంది. లేకపోతే ఆయనను సమీపించటానికి ధైర్యం చాలక ఆయనతో సహవాసం చేయలేం. అలాంటి వారు ప్రార్థన అవసరతలు తమ తోటి వారికి ఇచ్చేస్తారు. వారు ప్రార్థించలేరు. యేసు రక్తం ద్వారానే మనలో నిర్జీవ క్రియలు తొలగిపోయి జీవము గల దేవుని సేవించే మంచి మనస్సాక్షి కలుగుతుందని గ్రహించాలి.